నా లైఫ్ అనేదే ఇంద్ర సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఉదాహరణకి కాలం మారిపోతుంటుంది, తరాలు మారిపోతాయి, కానీ ఏ ఒక్కరో మాత్రమే కాలానికి ఎదురేది తరాలని అధిగమించి తరాలను దాటి శాశ్వతంగా నిలిచి పోరాడతారు. అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో ఈ చిత్రం నిర్మించటం నా అదృష్టం. చిరంజీవి గారిని ఎక్కడో ఇంత అదృష్టవంతుడిని విడిచిపట్టుకోవటం అనేది నా వల్లే అయ్యింది అనుకుంటాను నేను. థ్యాంక్స్ చిరంజీవి గారు. తొందరలో మీతో 5వ చిత్రం కూడా నిర్మిస్తాను, అది నేను శాశ్వతంగా మాటిస్తాను. దర్శకుడు బి గోపాల్ నాకు తమ్ముడు లాంటాడు. ఒక చిత్రం పనిచేసాం, ఆ తర్వాత మళ్ళా ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేయమని నేను అడిగితే తప్పకుండా సార్ నాకు అంత అదృష్టం అని వచ్చి చేశాడు. మణిశర్మ నేనే మ్యూజిక్ డైరెక్టింగ్ చేసింది. అది దాదాపు 16 సినిమాలు నాన్ స్టాప్గా మ్యూజిక్ చేశాడు. ఒక దాని నుంచి ఒకటి చేశాడు. అతను కూడా మరవలేను. ఏంటో నాకు అసలు ఇవాళే తెల్లవారిందా ఏంటి, పోస్టర్స్ గెస్టర్స్ అంతా హడావిడి, ఎక్కడికెక్కడ రికార్డులు వస్తాయి అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది గొప్ప అవకాశం నిర్మాతకి నాకు. ఇప్పుడు సినిమా చూసేవాళ్ళంతా యంగర్ జనరేషన్ ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతారు. చిరంజీవి గారు ఇంతటి నటుడా అని. చిరంజీవి గారికి ఈ సుసందర్భంగా మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అశ్విని గారు.